Hello friends, yeah, welcome to today's live trading session. ఈ రోజు వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో లైవ్ ట్రేడింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి వినండి. సో ఫస్ట్ ఏంటంటే, సో ప్రతిరోజు నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, ఇది చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. లైక్ లైవ్ మార్కెట్ అనలైజ్ చేయాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి పాయింట్ టు పాయింట్. అండ్ దెన్ నా స్ట్రైక్ ప్రైస్ ఎన్ని క్వాంటిటీస్ తీసుకోవాలో ఈ లోపు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఇమీడియట్గా పెట్టుకోవాలి. సో ఇది చాలా టఫ్ ప్రాసెస్. అందుకే మ్యాక్సిమం మీరు యూట్యూబ్లో చూస్తే ఎక్కువ లైవ్ ట్రేడింగ్ వీడియోస్ ఎవరో కానీ చెయ్యరు. సో అలాంటిది నేను కష్టపడుతున్నానంటే నాకు మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఇన్ ది సెన్స్, ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎక్కువ వీడియోస్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ దెన్ వీడియో అయిపోయిన తర్వాత లేదంటే వీడియో అవుతున్నప్పుడు ఒక లైక్ చేస్తే నాకు అది కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో అది ఫస్ట్ పాయింట్. సార్ సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలామంది టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వట్లేదు. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఇంపార్టెంట్ లెవెల్స్, అంటే నాకు ఏదో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు టెలిగ్రామ్లో అని కాదు, కానీ ఇది మీకే యూజ్ అవుతాయి. లైక్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నాం ప్రతిరోజు కూడా అందులో ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నాం చాలా మందికి తెలియదు. లైవ్ ట్రేడింగ్ వీడియో చేసినప్పుడు వీడు ఏదో లెవెల్స్ మార్క్ చేసుకున్నాడు సపోర్ట్ కింద అని చెప్పి. ప్రతిదీ కూడా మార్కెట్ చార్ట్ ఎంటీగా ఉన్నప్పుడు నేను ఇవి చేస్తున్నాను. లైక్ ప్రీ అనాలిసిస్ వీడియో చేసి టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను. సో దీని ద్వారా మీరు నానే కాదు కానీ ప్రైస్ యాక్షన్ గురించి ఏమైనా నేర్చుకోవచ్చు కదా. సో ఈ 2 పాయింట్స్ అయితే ప్లీజ్ కన్సిడర్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు టుడేస్ మార్కెట్ అయితే ఈ జోన్లో ఓపెన్ అవుతుందని చెప్పాము ఆల్రెడీ టెలిగ్రామ్లో. సో ఎగ్జాక్ట్లీ ఆ జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఓన్లీ రెసిస్టెన్స్ మార్కెట్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే ఇది లిక్విడిటీ ఏరియా, ఒకవేళ కిందకు వస్తే ఇది లిక్విడిటీ ఏరియా. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ డౌన్ఫాల్ ఉండొచ్చు. సపోర్ట్ అయితే నేను అంతలాగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు సిపిఆర్ అనేది నేరోగా ఉంది కాబట్టి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే వర్జిన్ సిపిఆర్ ఉంది, కానీ వర్జిన్ సిపిఆర్ ఇది హాఫ్ మార్కెటే కాబట్టి ఈ వర్జిన్ సిపిఆర్ అంత పవర్ఫుల్ ఉండొచ్చో ఉండకపోవచ్చో మనకు తెలియదు. కానీ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్ దగ్గరికి వస్తే ఈ లెవెల్ చూడాలి. మొన్న కూడా ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోర్ అండ్ మోర్ ఇట్ యాక్సెస్ సపోర్ట్, ఇట్ క్యాన్ హ్యావ్ ఏ ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్అవుట్. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. కిందకు వస్తే లేదు, ఒకవేళ పైకి వెళ్తే మార్కెట్ ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ జోన్ దగ్గర ఏమైనా కన్సోలేషన్ జరిగి బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి అప్ మూమెంట్ ఉండొచ్చు. సో టైం అయితే 9:11 అయింది, ఇంకా 4 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ దగ్గర క్లోజ్ అవుతుంది. ఇది నైదర్ బుల్లిష్ క్యాండిల్ నార్ బేరిష్ క్యాండిల్, ఇది జస్ట్ న్యూట్రల్ క్యాండిల్. సో అలాంటప్పుడు ఎంట్రీస్ ఏం లేవు. ఇక్కడ నిఫ్టీ అయితే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఇమీడియట్గా సపోర్ట్ అయితే ఉంది. సో చూద్దాం ఏమవుతుందో, సిపిఆర్ బ్రేక్ చేస్తుందో బ్యాంక్ నిఫ్టీ, లేదంటే సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుందో. సెకండ్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా 20 MA రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది. లైక్ ఇది గ్రీన్ క్యాండిల్ కాదు, అలాగే రెడ్ క్యాండిల్ కూడా కాదు, 20 MA రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. నిఫ్టీ అయితే బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నిఫ్టీ డే హైని బ్రేక్ చేస్తే మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో సప్లై జోన్ అని చెప్పాను కదా, ఇది అయితే బ్రేక్అవుట్ అయింది. సో మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ నిఫ్టీ ఇంకా డే హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితే దాని హై ప్రాబిలిటీ. ఓకే గైస్, బ్రేక్అవుట్ అయింది, ఎంట్రీ అయితే తీసుకున్నాను, కానీ క్వాంటిటీ చిన్నది తీసుకున్నాను ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దది అవుతుంది కాబట్టి. ప్రెసెంట్ అయితే లెట్ మీ లోడ్ ఇట్. ఓన్లీ 105 క్వాంటిటీ తీసుకున్నాను. సో తర్వాత యాడ్ చేస్తాను పొజిషన్కి. సో ప్రెసెంట్ అయితే 135 క్వాంటిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేశాను. సో రీజన్ ఏంటంటే, నిఫ్టీ కూడా ఇప్పుడు డే హై బ్రేక్అవుట్ అయింది. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు, లేదు రియల్ బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు, మూవ్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే రిస్క్ అయితే 10,000. సో చూద్దాం, 116 యావరేజ్ అయింది. స్టాప్ లాస్ అయితే 180 పెట్టుకున్నాను. 180 హిట్ అవుతుందో స్టాప్ టార్గెట్ హిట్ అవుతుందో చూద్దాం. సో ఈ పివోట్ దగ్గర ఏమైనా బయింగ్ ప్రెజర్ ఉండొచ్చు అని చెప్పి మొత్తం యాడ్ చేస్తాను ఇప్పుడు పొజిషన్స్. సో ప్రెసెంట్ అయితే 210 క్వాంటిటీస్ తీసుకున్నాను, 117 యావరేజ్ అయింది. సో స్టాప్ లాస్ అయితే 165 పెట్టుకున్నాను. 165 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 6,000 అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6,600 అలా ట్రేడ్ అవుతుంది. 7,000, 7,500. సో రివర్సల్ పిన్ బార్ అయితే చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే, నిఫ్టీ ప్రెసెంట్ ఇక్కడ సిపిఆర్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో ఇది డేలో సపోర్ట్ కోసం వెయిట్ చేస్తుంది నిఫ్టీ. ఇక్కడ నుంచి కన్సోలిడేషన్, లైక్ లిక్విడిటీ ఏరియా కదా, ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ అయినా పుష్ చేయొచ్చు పైకి. లేదు సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటే డే లోన్ బ్రేక్ చేసి డిమాండ్ జోన్ బ్రేక్ చేసి మార్కెట్ అయితే కిందకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అయితే మళ్ళీ 7,000 నుంచి 3,000 అలా ట్రేడ్ అవుతుంది. సో నా స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఎక్కడ పెట్టుకున్నాను, 165 దగ్గర పెట్టుకున్నాను. 110 ట్రేడ్ అవుతుంది, 165 హిట్ అయిపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. అండ్ దెన్ నా ట్రేడ్ని క్లోజ్ చేస్తాను.
బ్యాంక్ నిఫ్టీ మేబీ 20 కోసం వెయిట్ చేస్తుంది. సో అందుకే మార్కెట్ మళ్ళీ ప్రైస్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు మన స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వచ్చు ఈ రెడ్ క్యాండిల్ ఇంత పెద్ద ఉండబోతుంది. ఎందుకంటే మన స్టాప్ లాస్ అయితే కొంచెం పెద్దది కదా, ఈ బుల్లిష్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యాం కదా. సో అలాంటప్పుడు కొంచెం రిస్క్ అని అనొచ్చు. ప్రెసెంట్ అయితే మళ్ళీ 1000 రూపీస్ అని 80కి వచ్చింది 7000 నుంచి. సో చూద్దాం స్టాప్ లాస్ మళ్ళీ కాన్సిక్యూటివ్. నిన్న కూడా స్టాప్ లాస్ హిట్ అయింది, మొన్న కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ రోజు కాన్సిక్యూటివ్ థర్డ్ డే అవుతుంది స్టాప్ లాస్ హిట్ అయితే. సో వన్స్ మనం ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం, రాదర్ దాన్ వెయిటింగ్ ఫర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. సో మార్కెట్తో ఫైట్ చేయడాలు అవి ఏం చేయకూడదు. సో వన్స్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 3000 అలా 4000 4500 అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయర్స్ ఏమైనా వస్తే ఓకే, లేదు ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ 5080కి వచ్చింది, ఇంకొక 5000 ఉంది, 145, ఇంకొక 20 పాయింట్స్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను. ప్రెసెంట్ నిఫ్టీ అయితే బేరిష్గా ఉంది. నిఫ్టీకి చూడండి ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిందని ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు. సో డేలో అయితే బ్రేక్అవుట్ అయింది నిఫ్టీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా పారాబాలిక్ బ్రేక్అవుట్ కాబట్టి మళ్ళీ షార్ట్ ఎంట్రీ వెళ్ళకూడదు, మళ్ళీ ఇది కూడా ట్రాప్ కూడా అవ్వచ్చు. కానీ అట్ ది సేమ్ టైం యావరేజ్ సీపర్ ఉంది కాబట్టి ట్రెండ్ ఫాలో అయితే మేబీ అది రియల్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే ఇది 3000 అలా ఇంకా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే మనం కరెక్ట్గానే పెట్టుకున్నాం, ఎందుకంటే ఈ జోన్ బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో 20 MA అన్న పుష్ చేస్తే మార్కెట్ పైకి ఓకే, కానీ ఇక్కడ ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనకి లాస్ అయితే రావచ్చు ఈరోజు. సో చూద్దాం ఏమవుతుందో. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై ప్రాఫిట్స్, ఐఎమ్ వరీడ్ ఓన్లీ అబౌట్ మై రిస్క్. అంటే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ అయినా వెళ్తే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. 165 పెట్టుకున్నాం కదా, చూద్దాం 165 హిట్ అవుతుందో లేదో. సో ఎప్పుడైనా ఇంత పెద్ద బ్రేక్అవుట్ అయిన తర్వాత బెస్ట్ ఎంట్రీ ఏంటంటే ఇక్కడ కంటే మీరు ఆప్షన్ బయింగ్ తీసుకున్నారనుకో ఇక్కడ చాలా రిస్కీ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా కానీ నేను కొంచెం సేఫ్ అయ్యాను. సో ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, లైక్ ఇనిషియల్గా ఇది రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ ఇంటూ సపోర్ట్. సో ఇక్కడ సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇలాంటప్పుడు ఎంట్రీ తీసుకోండి. అప్పుడు టార్గెట్ 1:2 1:3 తీసుకున్నా బాగుంటుంది మీకు. సో ప్రెసెంట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అది కొంచెం ప్లస్ అయింది. ఆల్మోస్ట్ ఒక కాస్ట్కి అయితే ట్రేడ్ అవుతుంది 500 కాస్ట్ 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఈ 20 MA బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది ఈరోజు. సో ప్రాపర్ అయితే బుల్లిష్ క్యాండిలే, ఇక్కడ నుంచి అయినా రెడ్ క్యాండిల్ వచ్చి 20 MA బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. కానీ ఈ విక్ చూసారు ఎంత పెద్ద విక్ ఉంది, ఇక్కడ సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్గా అయితే పుష్ చేస్తున్నారు ఈ లెవెల్ దగ్గర. సో ఎనీహౌ డీకే ఉంటే మనకి పర్వాలేదు, సైడ్ వేస్గా ఉన్న మార్కెట్. ప్రెసెంట్ అయితే 1500 2000 అలా ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ 47,700 క్రాస్ అవునంత వరకు మనం సేఫే. 700 క్రాస్ అయితేనే మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఇనిషియేటివ్ మరి బయింగ్ జరిగింది. సో మళ్ళీ ప్రాఫిట్ అయితే బ్యాక్ విత్ 7000 8000. ఈ విక్ ఉంది కదా, ఈ విక్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని చెప్పి ఈ విక్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఈ విక్ అగ్రెసివ్ విక్. సో సెల్లర్స్ అలో చేయట్లేదు, లైక్ 48,000 ఉంది కదా, 48,000 అనేది రౌండ్ నంబర్. సో ఎగ్జాక్ట్గా 48,000 దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది, ఈ బ్రేక్ అవ్వాలి. సో 20 MA కూడా పైకి మూవ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రెసెంట్ చూద్దాము లెవెల్ మార్కెట్ 47,700 వరకు పైన ట్రేడ్ అయితే మార్కెట్ క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్స్లోనే ఉంటాము. సో ప్రెసెంట్ అయితే 7,500 అలా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ హై అయితే 9,000 వరకు వెళ్ళింది. 48,000 అయితే క్రాస్ అయింది ఇక్కడ. సో ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 10,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా మంది అనుకుంటారు నేను ట్రేడ్ చేశాను, నిన్న కూడా 10,000 ప్రాఫిట్ వచ్చి ఆ తర్వాత మైనస్ అయింది. మొన్న కూడా ఈ బ్యాక్ టు బ్యాక్ 2 days అయితే ఆల్మోస్ట్ 1:1 దగ్గరికి వచ్చి ఆ తర్వాత బ్యాక్ రివర్స్ అయింది. సో ఈ రోజు కూడా 10,000 దగ్గరకు వచ్చింది కదా, మళ్ళీ చూడండి 9,000 దగ్గర వచ్చేస్తుంది, ఈ ప్రాఫిట్ కూడా పోద్దని చెప్పి క్లోజ్ చేసేసుకోవచ్చు కదా అని చాలా మంది ఈ పొజిషన్ ఈ టైంలో అనుకుని ఉంటారు, లేదంటే కొంచెం మంది నా ప్లేస్లో ఉంటే అనుకుని ఉంటారు. సో మీరు మార్కెట్కి వస్తున్నప్పుడు మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు మీరు ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిస్క్ 1%కి రెడీగా ఉండాలి. లైక్ ఫర్ సపోజ్ 22 ట్రేడింగ్ డేస్ కదా, ఒక 20 అనుకోండి. ఈ 20 daysలో మీ దగ్గర నా దగ్గర ఒక క్యాపిటల్ గుడ్గా ఉంది కాబట్టి పర్వాలేదు, మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి. ఈ 20 daysకి 1 lakh 1% ఎంత 1,000 into 20,000 రిస్క్ చేసినా పర్వాలేదు పోయే అనుకొని ఆ తర్వాత ట్రేడింగ్ చేయండి. ఈ మెథడ్ ఫాలో అయితే మీకు మార్కెట్లో ఎమోషన్స్ లాంటివి ఏమి ఉండవు. సో నేనైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను 10,000 లాస్కి రెడీ. వీక్ అంతా ఆల్మోస్ట్ ఒక 5 days కాబట్టి ఒక 50,000 60,000 పోయినా పర్వాలేదని చెప్పి నేను రెడీ అయిపోయాను. సో అలాంటప్పుడు నాకు ఎమోషన్స్ ఉండవు. ఇది ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఒక 10,000 నుంచి మళ్ళీ కిందకు వచ్చేసినా
మళ్ళీ 10,000 లాస్కి వచ్చినా పర్వాలేదు, దేర్ ఇస్ ఏ టుమారో. సో ఆల్వేస్ టుమారో సచ్ ఏ టుమారో నెవర్ కమ్స్. మనం రేపటికి క్యాపిటల్ ఉంచుకోవాలి, అంతేగాని మనకి ఈరోజు ప్రాఫిట్లో గ్రీన్లో ఉన్నారనుకోండి, లైక్ 10,000 తీసామనుకోండి, రేపు ఏమనిపిస్తుంది, రేపు ఒక 5,000 దగ్గర తీసేస్తే బాగుంది అనిపిస్తుంది. ఎల్లుండు అలా ప్రాఫిట్ పొజిషన్ సైజింగ్ ఉన్నా ఎంత పెంచినా సరే మీ రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే మీకు లాస్ట్లో ఓవరాల్ టర్మ్లో అంత ప్రాఫిట్స్ తీయలేరు. ఓకే, మీకు చూస్తే జనవరి మంత్, సో జనవరి 1 నుంచి 30 వరకు F&O ప్రాఫిట్ చూసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 2,88,000 వచ్చింది. సో 2,88,000 ఎందుకు వచ్చింది, అదే అన్ని రోజులు కూడా నేను 10,000 లేదా 5,000 తీసుకున్నాను అనుకోండి, సో ఇంత ప్రాఫిట్ రాకపోతుంది. విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి, ఇది ఒకటే సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. మీరు కానీ టెంప్ట్ అయ్యి లైక్ ఒక 500 గ్రీన్లో ఉన్నప్పుడు లేదంటే 1,000 గ్రీన్లో ఉన్నప్పుడు తీసారనుకోండి, అలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కాదు, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫ్యూచర్ డేస్లో, కమింగ్ డేస్లో, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, అదేంటి ఏం సంపాదించాను, టైం అంతా స్టాక్ మార్కెట్లోనే పెట్టాను అన్న ఫీలింగ్ వస్తుంది. సో మినిమం ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, రిస్క్ రివార్డ్ చూడండి వాళ్ళది ఎంత ఉంటుందో, 1:2 కాదు, 1:40, 50, 1:100 కూడా ఉంటాయి. సో అలాంటి స్టాక్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎందుకు, ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, లాంగ్ టైం వెయిట్ చేయాలి కాబట్టి, ఎక్కువ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి. అలాంటిది మన ఇంట్రాడేలో మినిమం 1:2కి వెయిట్ చేయకపోతే వేస్ట్ సినారియో అది. సో నాకు కంటిన్యూస్గా లాసెస్ వస్తానని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ 10,000 లూజ్ అయిపోతున్నాం అని చెప్పి భయపడ్డాను అనుకోండి, ఫ్యూచర్ డేస్లో అంత లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ రాదు. షార్ట్ టర్మ్లో ఓకే, నేను నిన్న మొన్న ఒక 10,000 తీసాను అనుకోండి, ఈ రోజుకి ఒక 30,000 ఉందును, 30,000 గ్రీన్లో ఉందును. కానీ నిన్న మొన్న ఆల్మోస్ట్ ఒక 37,000 రెడ్లో ఉంది. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందో తెలియదు మనకి. ఇప్పుడు ఈ 10,000 ప్రాఫిట్ కూడా నాదనుకోకూడదు, 3:30 తర్వాత ఏమైందో అది చూసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఒక 10,000 లాస్ వచ్చింది అనుకోండి, ఒక 47,000 రెడ్ వచ్చింది. కానీ మిగిలిన డేస్ మీ ఎమోషన్స్ మీరు 10 దగ్గర తీసుకున్నారనుకోండి, మీ రూల్స్ మీరు ఫాలో అవుతున్నట్టు కాదు, ఈ ఎమోషన్స్ ప్లే చేస్తాయి. అదే లేదు నేను అయితే 20,000 ప్రాఫిట్ లేదంటే 10,000 అలా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒకసారి రిజల్ట్స్ చూడండి మీరే. అంటే మీ దగ్గర అంత క్యాపిటల్ లేకపోవచ్చు, కానీ ఒక 1,00,000తో ఒక 1,000 రిస్క్, 2,000 ప్రాఫిట్ డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, అండ్ దెన్ రిజల్ట్స్ చూడండి. సో ప్రెసెంట్ అయితే 12,000 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ఇది జీరో అయిపోతే పర్వాలేదు, మనకి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు ఎక్కడి నుంచి బ్యాక్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు లాసెస్ నెగిటివ్ వస్తుంది. సో అదైతే వరి అవ్వాల్సిన పని లేదు. స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 165 పెట్టుకున్నాను కదా, 165 వరకు వెయిట్ చేద్దాం, లేదంటే 0 వరకు, లేదంటే ఆల్మోస్ట్ 170 దగ్గర తీసుకున్నాను కాబట్టి ఒక 17 రూపీస్ వచ్చినా సరే నాకు 1:2 వచ్చేస్తుంది అనుకుంటా, 17-20. కానీ ఇంకొక 40 పాయింట్స్ ఉంది, వెయిట్ చేస్తాను. ఒక 40 పాయింట్స్ వస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే లేదంతే. ఓకే, సో దట్స్ ద రూల్. సో నేను ఎంత టైం వేస్ట్ చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్లో మీకు అలవాటు అవుద్ది, ఇదే అలవాటు చేసుకొని. ఇంట్రాడే చేస్తున్నారు, ఫుల్ టైం ట్రేడర్, నేను ఇలా సర్వైవ్ అవుతున్నాను. ఆల్మోస్ట్ పాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను మార్కెట్లో సర్వైవ్ అవుతున్నాను ప్రాఫిట్స్ అంటే మెయిన్ రీజన్ నాకు మెయిన్ ప్రాఫిట్ వచ్చింది రిస్క్ మేనేజ్మెంట్ మాస్టర్ చేయకపోతే మీరు ఏది చేయలేదు ట్రేడింగ్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మీకు కంపల్సరీ సైడ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి. లైక్ ఫర్ సపోజ్ నేను 10,000 ఇంత రిస్క్ చేస్తున్నాను అంటే, ఇంత క్యాపిటల్ వచ్చిందంటే నాకు సైడ్ ఇన్కమ్ సోర్సెస్ నాకు చాలా ఉన్నాయి. సో అలా మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, జాబ్తో పాటు మీరు వేరొక ఇన్కమ్ పెట్టుకోండి, జాబ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో లైక్ స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకుంటారా, ఇదనే కదా డే ట్రేడింగ్ అంటే, మీకు చాలా మందికి అవ్వవచ్చు. లేదు స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటానంటే స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి, లేదు ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ సైడ్ ఇన్కమ్, ఈ జాబ్ ఉందనుకోండి, ఇక్కడ ఎమోషన్స్ మీకు అంతగా ప్లే అవ్వవు. లేదు నా ఫుల్ టైం ట్రేడర్, నేను ఈరోజు కరెంట్ బిల్ కట్టుకోవాలి రేపు, లేదంటే స్కూల్ ఫీజు కట్టాలి పిల్లలది అని ఆ మెంటాలిటీలతో ఉన్నారనుకోండి, కంపల్సరీ మీ ఎమోషన్స్ ప్లే చేసి తక్కువ ప్రాఫిట్స్ అప్పుడు తీసుకొని ఎక్కువ లాసెస్ వచ్చినా సరే హోల్డ్ చేస్తూ ఉంటారు. క్యాపిటల్ మొత్తం కూడా వైప్ అవుట్ అయిపోద్ది. మీరు ఎప్పుడు భయపడాల్సింది ఏమో, ఇప్పుడు చూడండి 12,000 నుంచి 10,000కి వచ్చింది కదా, అయ్యో 10,000 పోద్దామని చెప్పి స్క్వేర్ ఆఫ్ చేస్తాను అనుకో, మీరు భయపడాల్సింది 10,000 పోద్దని కాదు, ఈ రోజు నేను 10,000 కంటే ఎక్కువ లూజ్ అవుతానేమో ఈ ట్రేడ్లో అని, ఆ విషయం గురించి మీరు భయపడాలి. ఓకే, సో రూల్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. నేను మీకు అప్డేట్ చేస్తాను, లేట్ అవ్వచ్చు, 10:20 అయింది టైం ఇంకా. సో అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అవుతుందో లాస్ అవుతుందో అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను, అండ్ దెన్ డేని క్లోజ్ చేస్తాను. నిఫ్టీ అయితే స్లైట్ గా బేరిష్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ జోన్ దగ్గర ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంది గ్రీన్ క్యాండిల్, కానీ ఈ జోన్ బ్రేక్ చేయడానికి మార్కెట్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. 20 EMA కూడా ఆల్మోస్ట్ స్లోపింగ్ అయితే డౌన్ సైడ్ అవుతుంది. ఈ లెవెల్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ అయినా పైకి తీసుకెళ్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20 EMA స్లోపింగ్ అయితే అవుతుంది. 20 EMA బ్రేక్ అవునంత వరకు, ఈ పివోట్ బ్రేక్ అవునంత వరకు సేఫే. సో ఆల్మోస్ట్ అయితే ప్రెసెంట్ 12,000 అలా ట్రేడ్ అవుతుంది.
హై అయితే 14,000 వరకు వెళ్ళింది. ఓకే, సో ఇంకా 60 పాయింట్స్ ఉన్నాయి. ప్రీమియం డీకే అయితే సైడ్ వేస్గా ఉంటే 47,700 క్రాస్ అవునంత వరకు మనం సేఫ్గానే ఉంటాం. సో చూద్దాం ఏమవుతుందో. ప్రాఫిట్ అయితే 15,000కి వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఇనిషియల్గా 165 పెట్టుకున్నాను కదా, చేంజ్ చేసుకుంటున్నాను 140 అలాగా. సో నా రిస్క్ వచ్చి ఇప్పుడు ఇందులో 5,000 లూజ్ అవుతాను, ఒకవేళ లూజ్ అయిన అంతే. ఓకే, సో 140 పెట్టుకున్న స్టాప్ లాస్ 140 హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను. అండ్ దెన్ 17,500 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను, 110 అలా పెట్టుకుంటాను. సో ప్రెసెంట్ అయితే ఓవరాల్ అయితే 16,500 ఉంది. ఇంకొక 1,000 రూపీస్ రావాలి. 1,000 రూపీస్ వస్తే అప్పుడు పెట్టుకుంటాను. సో ఆల్మోస్ట్ 17,500 వస్తే కాస్ట్ పెట్టుకుంటాను చెప్పాను కదా, వచ్చింది. సో ఎంట్రీ 170 దగ్గర అయింది కాబట్టి, ఎగ్జాక్ట్గా 117 కాదు కానీ కనీసం బ్రోకరేజ్ చార్జెస్ అన్న రావాలి కాబట్టి ఒక 110 పెట్టుకుంటాను స్టాప్ లాస్. సో ఇప్పుడైతే రిస్క్ ఫ్రీ. ఇప్పుడు మనకి మహా అయితే 17,000 ప్రాఫిట్ వైప్అవుట్ అవుతుంది అంతే. సో వరి అవ్వాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు నిఫ్టీ ఒకటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నిఫ్టీ బేరిస్ట్ అని చూపిస్తుంది. నిఫ్టీ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా మన స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి మార్కెట్ కిందకి రావచ్చు. సో ఎనీహౌ ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి. సో చూద్దాం అది 20,000 ప్రాఫిట్ వస్తుందో లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుద్దాం. బ్యాంక్ నిఫ్టీని ఒకటైతే స్టాప్ చేస్తున్నది ఏంటంటే, నిఫ్టీ చూడండి, నిఫ్టీ చాలా వీక్ గా ఉంది ఈ రోజు. ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా బేరిష్ క్యాండిలే. ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయినట్టు ఇచ్చింది కానీ అందరినీ ట్రాప్ చేసింది. ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిందని ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు. సో ఇది డేలో ఉంది, మళ్ళీ డేలో కూడా బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇనిషియల్ గా సపోర్ట్ కాబట్టి ఈ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద టర్న్ అయ్యి మార్కెట్ కిందకి వస్తుంది. 20 EMA కూడా స్లోపింగ్ అవుతుంది డౌన్ సైడ్. సో నిఫ్టీ అయితే కిందకి రావడానికి ట్రై చేసింది. బ్యాంక్ నిఫ్టీని కూడా, నిఫ్టీ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టానం అంతే. సో అయితే బ్యాంక్ నిఫ్టీని చేంజ్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీని చేంజ్ చేయొచ్చు. సో ఎనీహౌ ప్రాఫిట్ అయితే ఇప్పుడు 16,000 ఉంది. మన రిస్క్ అయితే తగ్గించుకున్నాం కాబట్టి 110 హిట్ అవుతుందో చూద్దాం. 40 దగ్గర ఉంది, ఇంకొక 70 పాయింట్స్. సో 70 పాయింట్స్ హిట్ అయితే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుందాం, లేదంటే వెయిట్ చేద్దాం. ఓకే, 20 EMA అయితే బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ చూడండి, నిఫ్టీ బేరిష్ గా ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందని చెప్పాను కదా, బేరిష్ గా ఉంది. అండ్ నిఫ్టీ మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. ఎగ్జాక్ట్ గా ఈ బ్లాక్ లైన్ దగ్గర క్యాండీ క్లోజ్ దగ్గర తీసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాను ఎంట్రీ. సో మార్కెట్ ఈ లెవెల్ కిందకి వస్తే అప్పుడు స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. లేదు మార్కెట్ 47,700 పైనే క్లోజ్ అయింది అనుకోండి, ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో చూద్దాం ఇది రియల్ బ్రేక్అవుట్ లేదంటే కాదో. ప్రెసెంట్ అయితే 16,000 15,000 అలా ట్రేడ్ అవుతుంది. సో చాలా రేర్ గా అవుతుంటది. బ్యాంక్ నిఫ్టీ ఏమో బుల్లిష్నెస్ చూపిస్తుంది, నిఫ్టీ ఏమో బేరిష్నెస్ చూపిస్తుంది. రైట్ ఫ్రమ్ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్నెస్ చూపిస్తుంది, నిఫ్టీ ఏమో బేరిష్నెస్ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఐదర్ నిఫ్టీ కిందకి తీసుకొచ్చేసి బ్యాంక్ నిఫ్టీని, లేదంటే బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకెళ్లొచ్చు, ఏదైనా జరగవచ్చు. సో చాలా రేర్ గా జరుగుతుంటాయి. సో ఎనో ప్రాఫిట్ అయితే ప్రెసెంట్ 17,000 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకా 35 మనకి 17 రూపీస్. ఒక 22కి వస్తే 20,000 వస్తుంది అనుకుంటా. సో చూద్దాం 22కి వస్తుందో లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు డే హై అండ్ దెన్ ఈ ప్యూర్ రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీకి అయితే ఈ 20 EMA అండ్ దెన్ ఈ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ మార్క్ చేస్తుంది కదా, దాని రెసిస్టెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 18,000 క్రాస్ అయింది, మళ్ళీ కిందకు వస్తుంది. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే ఇప్పుడు 20,000కి వస్తుంది. 19,500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక 2 పాయింట్స్ అనుకుంటా, 22 అలా వస్తే మనకి 1:2 అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 20,000 వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ నా 21 దగ్గర బై చేశాను. సో అయిపోయింది, టార్గెట్ అయితే అయిపోయింది. అండ్ దెన్ మీరు అడగొచ్చు ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి వెయిట్ చేయొచ్చు అని. సో వెయిట్ చేయొచ్చు, కానీ చెప్తున్నాను కదా, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్ ఆర్ లెస్ ప్రాఫిట్స్. అయితే రిస్క్ 10,000 లేదంటే 20,000. సో దట్ ఈస్ ద రూల్ అంతే. సో ప్రెసెంట్ అయితే 20,000 వచ్చింది. సో మండే లాస్ ఎంత, ఆల్మోస్ట్ 20,000 వచ్చింది కదా.
క్లోజ్ టు 20,000. నిన్న ఆల్మోస్ట్ 8,000. సో 28,000. ఈరోజు 20,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా మనకి 8,000 నెగిటివ్ ఉంది ఈ వీక్లో. సో రేపు ఎల్లుండి ఏదైనా జరగచ్చు. లైక్ రేపు ఎల్లుండి కూడా లాస్ అయితే మళ్ళీ సేమ్ 10 పోతుంది కాబట్టి ఒక 28K రెడ్ ఉంటుంది. లేదు ఒకవేళ రేపు ఎల్లుండి సక్సెస్ అయింది అనుకోండి, ఒక 40K వస్తుంది. 40లోంచి 8 పోయినా 36K గ్రీన్తో క్లోజ్ అవుతాం. లేదు ఒకరోజు ప్రాఫిట్ వచ్చి ఒకరోజు లాస్ వచ్చింది అనుకోండి, సో ఆల్మోస్ట్ అప్పుడు ఎంత వస్తుంది? 8K కదా, 8K ప్లస్ 10 అయితే 18 నుంచి 10 ఒక 8K గ్రీన్లో ఉంటాము. ఒకరోజు ప్రాఫిట్ వచ్చినా ఒకరోజు లాస్ వచ్చినా. సో ఇలా మనం మేనేజ్ చేసుకోవాలి రిస్క్ అనేది. రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కాదు, మీకు లాంగ్ టర్మ్లో లాంగ్ రన్లో మీరు ఫుల్ టైం ట్రేడర్ అయితే అప్పుడు తెలుస్తుంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాఫిట్స్ అనేవి టెంప్ట్ అయ్యి తీసుకోవద్దు. మీరు ఇదనే కాదు, మీరు తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు తెలుసు ఇక్కడ 20,000 ప్రాఫిట్ రావాలంటే మీకు క్యాపిటల్ ఎక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండాల్సిన పని కూడా లేదు. లైక్ ఫర్ సపోజ్ ఓకే ఒక 20 lakhs కాకుండా మీ దగ్గర ఒక 1 lakh 2 lakh ఉందనుకోండి. సో ఇది వేరే అకౌంట్, ఫ్రెండ్ అకౌంట్. చూడండి నార్మల్గా మొత్తం అవసరం లేదు, ఒక జస్ట్ ఒక 1 lot సెల్ చేయడం, లైక్ 2 lots. ఓకే, ఇంతకు ముందు అయితే 25, ఇప్పుడు అయితే 2 lots సెల్ చేయడానికి సేమ్ 47,700 పుట్ ఆప్షన్ ఎంత 124 అలా ట్రిగర్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ 20 దగ్గర 3,000 ప్రాఫిట్ రావడానికి 2 lots సెల్ చేసాము. సో 20,000 ప్రాఫిట్ రావడానికి ఎంత ఉండాలి? మాక్సిమం ఒక 10 lakhs అన్నా సరిపోద్ది. సో అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ 2 lotsకి ఎంత 2,40,000 2,50,000 కావాలనుకుంటారు చాలా మంది. అవసరం లేదు, హెడ్జింగ్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ 44,800 పుట్ ఆప్షన్ ఒక 4 lots బై చేసాం అనుకో 1.70 దగ్గర. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎంత రిక్వైర్ అయింది. ఇక్కడ ఓన్లీ 1,09,000. 1 lakh ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ అంటే ఎంత చూడండి. 1 డేలో మీకు ఎంత ప్రాఫిట్? 3% ప్రాఫిట్ ఇన్ 1 ట్రేడ్. సో మీకు క్యాపిటల్ పెద్దది, క్యాపిటల్ అనేది అవసరం లేదు. నేను కూడా స్టార్టింగ్ చిన్న క్యాపిటల్తోనే స్టార్ట్ చేసి ఉంటాను కదా. సో క్యాపిటల్ అనేది ప్రాబ్లం కాదు, జస్ట్ మీరు ఎంత టైట్గా మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యారో అది ప్రాబ్లం అంతే. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు అంత ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్స్ ఎంతసేపు వెయిట్ చేయాలంటే, ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉంది, ఆప్షన్ బయర్స్కి లాస్ వచ్చిందంటే లాస్ రాలేదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంది ఈరోజు. సో ఏంటంటే చూపిస్తాను ఆగండి. సో నా కోర్స్ తీసుకున్న తర్వాత మీకు డే ట్రేడింగ్ కోర్స్ వస్తాయి. లైక్ నా స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఇంట్రడక్షన్, స్టార్టింగ్ ప్రైస్ యాక్షన్ నుంచి, లైక్ రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్, ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్, ఓపెనింగ్, క్లోజ్, నెక్స్ట్ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ సెల్లింగ్, బయింగ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే బెనిఫిట్స్ మీకు ఇవన్నీ ఉంటాయి కోర్సులో. ఇవి ఒక రోజులో మీరు నేర్చుకోలేరు కదా. కొన్ని పాయింట్స్ నేను సాటర్డే సండే వెబినార్ పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ 1 డేలో మీరు నేర్చుకుంటే 1 డేలో మీరు అంత ప్రాఫిట్స్ రాలేవు. లైక్ ఇన్ ది సెన్స్ ఒక రోజు ఏమైనా మిస్ అవ్వచ్చు, కొన్ని పాయింట్స్ మిస్ అయితే మళ్ళీ మీకు అది ప్రాబ్లం అవుతుంది. అండ్ దెన్ ఈ యాక్సెస్ అయితే 2 months ఇస్తాను, 1 day కూడా కాదు, 2 months ఇస్తాను. 2 months 24/7 ఇస్తాను. నెక్స్ట్ ఒక ఏప్రిల్ నుంచి అయితే 1 month ఇద్దాం అనుకున్నాను. సో ఈ లోపు జాయిన్ అయిన వాళ్ళు 2 months కావాలనుకుంటే ఈ లోపు జాయిన్ అయితే మీకు 2 months అనేవి బెనిఫిట్స్ వస్తాయి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ప్రీమియం ఛానల్లో కూడా యాడ్ చేస్తాను. ప్రీమియం ఛానల్లో ఇన్ ది సెన్స్ అందులో ఏం బెనిఫిట్స్ ఇస్తామంటే, ఈ రోజు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఇది సప్లై జోన్ అని మార్చేసుకున్నాం, ప్రైస్ యాక్షన్ లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ తీసుకున్నాము. లేదు ఇక్కడ మిస్ అయ్యారంటే ఎంట్రీ ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఎంట్రీస్ దొరికాయి కదా. సో ఆప్షన్ సెల్లర్స్కి ఇక్కడ, ఆప్షన్ బయర్స్కి ఇక్కడ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. సో ఈ లెవెల్స్ ప్రీ ఇంపార్టెంట్. ఒకవేళ నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే అదే అంటున్నాను, జాయిన్ అవ్వండి అని చెప్పి. ఎందుకంటే ఈ లెవెల్స్ అనేవి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. వాళ్ళు కూడా ఈ లెవెల్స్ చూసి ట్రేడ్ తీసుకుంటే వాళ్ళు కూడా ఈరోజు ప్రాఫిట్లోనే ఉందరు. సో ప్రీ అనాలిసిస్ వీడియో చెప్తాను. అండ్ దెన్ అయిపోయిన తర్వాత మీకు లైవ్ మార్కెట్లో మీకు టిప్స్ అనేవి, జస్ట్ మీరు ఏ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదా అన్నది మీరు చూడడానికి టిప్స్ అనేవి ఇస్తాను. ఆప్షన్ బయింగ్ లెవెల్ ఇస్తాను, ఆప్షన్ సెల్లింగ్ లెవెల్ కూడా ఇస్తాను. లైవ్ మార్కెట్లో నేనైతే 117 అలా తీసుకున్నాను కదా, 125 పోస్ట్ చేసాము ఇక్కడ. సో ఆల్మోస్ట్ అక్కడ హై అయితే 145 వరకు కూడా వెళ్ళింది. సో ఈ లెవెల్ ఇచ్చాను. ఆప్షన్ సెల్లర్స్కి లెవెల్ ఇచ్చాను 125 పాయింట్స్. ప్రెసెంట్ అయితే 20 ట్రేడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు 100 పాయింట్స్ వచ్చాయి. ఆప్షన్ నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను కాబట్టి అందరూ ఆప్షన్ సెల్లింగ్ ఇస్తాను అనుకుంటారు, కానీ ఆప్షన్ బయర్స్కి కూడా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి 47,800 కాల్ ఆప్షన్ 480 దగ్గర బై చేయమన్నాను. అండ్ దెన్ స్టాప్ లాస్ ఏమో 380, టార్గెట్ ఏమో 700 ప్లస్ లేదంటే 550. 70 పాయింట్స్ ఏమో ఫస్ట్ స్కాల్పర్స్కి, 200 పాయింట్స్ 220 పాయింట్స్ ఏమో
ఆప్షన్ రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కి మోర్ దెన్ హై అయితే 700 కంటే పైనే క్రాస్ అయింది, 720 అలా క్రాస్ అయింది అనుకుంటా. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ అది చూడలేదు. 47,800 కాల్ ఆప్షన్ 729 అయింది హై. సో ఆల్ టార్గెట్స్ అయిపోయినాయి. సో ఇలా ఆప్షన్ బయర్స్ అనే కాదు, ఆప్షన్ సెల్లర్స్ కి ఆప్షన్ బయర్స్ కి ఇద్దరికి కూడా ఇస్తాము. అండ్ దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక ఛానల్లో కూడా యాడ్ చేస్తాం. సో ఇంకొక ఛానల్ ఏంటంటే అది పోస్ట్ అనాలిసిస్ వీడియో డిస్కస్ చేసుకుంటాం. లైక్ ఈ రోజు మన స్ట్రాటజీస్ ప్రకారం, టోటల్ స్ట్రాటజీస్ ప్రకారం ఈ రోజు ఏ స్ట్రాటజీ ఎక్కడ ఫామ్ అయింది, ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను అందులో డిస్కస్ చేస్తాను. దానివల్ల మీకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఏమైనా స్ట్రాటజీ ఫామ్ అయింది అనుకోండి, 2 months తర్వాత మీరు ఓన్గా ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇదే మెయిన్ బెనిఫిట్. అది ప్రీమియం ఛానల్ టిప్స్ కాదు, లేదంటే అఫ్ కోర్స్ కోర్స్ ఇంపార్టెంటే. కోర్స్ కన్నా మెయిన్ ఏంటంటే డైలీ లైవ్ మార్కెట్లో మనకి సినారియోలో ఏ స్ట్రాటజీ ఎక్కడ ఫామ్ అయింది అన్నది తెలిసింది అనుకోండి, నెక్స్ట్ టైం సేమ్ సినారియో అయినప్పుడు మీరు ఈజీగా ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. సో టోటల్గా మన బెనిఫిట్స్ ఏంటి, మీరు ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన తర్వాత, లైక్ నా కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తాను. నెక్స్ట్ లైవ్ మార్కెట్లో టిప్స్ ఇస్తాను, ఆప్షన్ బయింగ్ ఇస్తాను, ఆప్షన్ సెల్లింగ్ ఇస్తాను, నెక్స్ట్ పోస్ట్ అనాలిసిస్ వీడియో ఇస్తాను. అండ్ దెన్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే లైఫ్ లాంగ్, ఓన్లీ 2 months కాదు, లైఫ్ లాంగ్, ఎందుకంటే ఆల్రెడీ కోర్స్ తీసుకొని నా స్ట్రాటజీస్ నేర్చుకుంటారు కాబట్టి. సో మిగిలిన వాళ్ళగా ఓన్లీ 2 months యాక్సెస్, లేదంటే 1 month యాక్సెస్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ డౌట్స్ వస్తే నా కోర్స్ జాయిన్ అవ్వడానికి అలా కాకుండా లైఫ్ లాంగ్ మీకు సపోర్ట్ అయితే ఇస్తాం. లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు. ప్రతి మెసేజ్ కూడా రెస్పాండ్ అవుతాము. ఇదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది. కోర్స్ వన్స్ మీరు కోర్స్ తీసుకుంటే చాలు. నెక్స్ట్ 5th ఏంటంటే మీకు ఇంకా కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఫోన్ కాల్స్లో కట్ట అర్థం కాకపోతే మీకు ఏమైనా స్పెషల్గా జూమ్ సెషన్స్ అవి తీసుకొని మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం. సో ఈ 5 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దెన్ దట్స్ అబౌట్ ఈరోజు లైవ్ ట్రేడింగ్ వీడియో. అండ్ దెన్ నేను చెప్తున్నాను కదా, ప్రతిరోజు ప్రాఫిట్స్ అయితే వచ్చేస్తాయి నేను అనట్లేదు. కోర్స్ తీసుకున్న తర్వాత నేను కూడా లాసెస్ చేస్తున్నాను, చూసారు కదా. లైక్ నేను కూడా లాస్, మొన్న కూడా లాస్. కానీ ఒక వే అయితే చూపిస్తాను మీకు లాసెస్ అనేవి ఒక 1 day డెసిషన్లో తీసుకోకండి. ఈ రోజు నాకు 20,000 ప్రాఫిట్ వచ్చింది కదా, డైలీ 20,000 ఇంటూ 30 days అని అలా క్యాలిక్యులేట్ చేసుకోకండి. కానీ మాక్సిమం మనం ఏంటంటే వీకెండ్ కానీ మంత్ ఎండ్ కానీ గ్రీన్లో ఉండేలా ప్లాన్ అయ్యేలా ఈ ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ టెక్నిక్స్ అనేవి కోర్స్ అయిన తర్వాత మీకు తెలుస్తాయి ఎలా ఉండాలన్నది. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. అండ్ ఈరోజు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం అన్నది. ఎంట్రీ ఇక్కడ వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ తీసుకోవచ్చు, ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకోవచ్చు. కానీ ఇమీడియట్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇంకా రెసిస్టెన్స్ ఏం లేవు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు పైకి. సో అందుకే బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం, నిఫ్టీలో తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇమీడియట్గా రిస్క్ రివార్డ్ ప్రాపర్గా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ క్యాండిల్ కింద పెట్టుకుంటే 60 points, టార్గెట్ ఏమో 60 points, 1:1 వస్తుంది. సో మన టార్గెట్ ఎప్పుడు కూడా 1:2 మినిమం ఉండాలి. సో అందుకే ఈరోజు నిఫ్టీలో కాకుండా బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఓకే గైస్, ఎంత కష్టపడి చేస్తున్నందుకు కనీసం నాకు సపోర్ట్గా ఒక లైక్ అండ్ దెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్.